కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కారుకు తోలుమందమైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై ఎన్నిసార్లు మొత్తుకున్నా వారి చెవులకు వినిపించడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ నాగపల్లి తోట జంక్షన్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ఈ నెల 12న జరిగే ర్యాలీ పోస్టర్ను కురసాల విడుదల చేశారు. అధినేత జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టినట్లు మాజీ మంత్రి గుర్తు చేశారు. ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్న కురసాల కన్నబాబు ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్త ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. వైద్య కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసే విషయంలో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా 12వ తేదీన జరగబోతున్న మన వైఎస్ఆర్ పార్టీ ర్యాలీలకు సంబంధించిన పోస్టర్ని పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారి ఆధ్వర్యంలో పెద్దలు నాయకులందరూ కలిపి ఆవిష్కరించడం జరిగింది. మీకు తెలుసు, ఈ ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి థిక్ స్కిన్కి తోలుమందం అంటాం కదా, అలాంటి ప్రభుత్వం ఇది. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా తలకెక్కట్లే. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేశారు. 1 కోటి సంతకాల సేకరణ చేసి ఇదిగో 1 కోటి మంది వీటిని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇప్పటికైనా మీరు మార్చుకోండి మీ విధానాన్ని, మీ నిర్ణయాన్ని అని గవర్నర్ గారికి ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. 4వ తేదీన జరగాల్సిన ఈ ర్యాలీలు ఈ మోంతా సైక్లోన్ కారణంగా 12వ తేదీకి వాయిదా వేశారు. రేపు 12వ తేదీన మేమందరం మా నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ తోలుమందం ప్రభుత్వానికి చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మీరు ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోండి. అంతే తప్పించి పబ్లిసిటీ అంతా మన చేతిలో ఉంది. ఛానల్స్, టీవీలు, ఈ పేపర్లో మనం ఏం చెప్తే అది రాస్తాయి. మహిళా క్రికెట్ని లోకేష్ గెలిపించడానికి రాసిన, మోంతా తుఫాన్ని చంద్రబాబు ఆపేయడానికి రాసిన